హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ రాగానే మనం ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం కదా. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి, అంటే మీరు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్న ఇన్వెస్టర్ అయితే ఫ్యూచర్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎలా ట్యాక్స్ సేవ్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు షేర్స్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ కొంటూ ఉంటే దాని ద్వారా కూడా ట్యాక్స్ సేవింగ్ మనం ఎలా చేస్తాము అని ఆలోచిస్తున్నారా? సో ట్యాక్స్ సేవింగ్ మనం 4 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ కూడా ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. లాస్ బుకింగ్ చేసుకుంటూ ట్యాక్స్ సేవ్ చేయొచ్చు. అయితే ఈ వీడియోలోని ట్యాక్స్ సేవింగ్ కాన్సెప్ట్లో మేజర్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బోనస్ అడ్జస్ట్మెంట్. చాలామంది తెలియక బోనస్లో వచ్చిన స్టాక్స్ని వెంటనే అమ్మేసి హ్యూజ్ ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. మీరు అలాంటి ట్యాక్సెస్ పే చేయకుండా ఉండాలి అని అంటే ట్యాక్స్ యొక్క బోనస్ అడ్జస్ట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం దాన్ని కవర్ చేయబోతున్నాం. అండ్ అలాగే స్ప్లిట్ అడ్జస్ట్మెంట్ అప్పుడు ఎలాంటి ట్యాక్సెస్ పడతాయి అనేది కూడా మనం చూద్దాం. సో మనం ఎలాంటి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ఎగ్జాంపులే తీసుకుంటున్నాను. సో నేను లాస్ట్ ఇయర్ సిడిఎస్ఎల్ అనే ఒక స్టాక్ని రఫ్గా ఒక 1000 రూపీస్ దగ్గరలో బై చేశాను అనమాట. యాక్చువల్గా బై చేసిన డేట్ కూడా నేను చూస్తే 25th January 2023 ఆ టైంకి నేను బై చేశాను. సో ఇలా నేను బై చేసిన తర్వాత స్టాక్ ఏమైంది అని అంటే 15th February 2024, అంటే నిన్నటి రోజున నేను వీడియో చేసే టైంకి 1700 రూపీస్ దగ్గర ఇది ట్రేడ్ అవుతూ ఉంది. అంటే 70% పెరిగింది. కానీ నేను దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా బై చేశాను అనమాట. యాక్చువల్గా నా ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంకొక 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్లో ఈ స్టాక్ 5 to 6 times పెరుగుతుంది. అంటే 10 ఇయర్స్ లోపు ఈ స్టాక్ అట్లీస్ట్ 10,000 రీచ్ అవుతుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. అందుకనే నేను దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. బట్ నేను ఈ స్టాక్ని ఇప్పుడు అమ్మేయాలనుకుంటున్నాను. ఎందుకు అలాగా అమ్మేయాలనుకుంటున్నాను అండ్ అలాగే అమ్మేసిన తర్వాత వెంటనే కొనాలని కూడా అనుకుంటున్నాను. సో ఎందుకలా అమ్మేసి వెంటనే కొనాలి అని అనుకుంటున్నాను అంటే ట్యాక్స్ సేవ్ చేయడం కోసం అనమాట. సో ఎలా అంటారా? దీనికోసం మనం ఈ సిడిఎక్స్ఎల్ ఎగ్జాంపుల్ని రియల్ టైం ఫిగర్స్తో చూద్దాం. సో సిడిఎస్ఎల్ నేను 1000 రూపీస్కి బై చేశాను అని చెప్పాను కదా. సో ఇలా 1000 రూపీస్కి నేను బై చేసినప్పుడు నేను కొన్న క్వాంటిటీ దాదాపు 100 షేర్లు అని అనుకుందాం. అలాంటప్పుడు దాదాపు ₹1,00,000 నేను అందులో ఇన్వెస్ట్ చేశాను. అది ఇప్పుడు 1700 దాకా పెరగడం వల్ల కరెంట్ ఆ స్టాక్లో ₹1,70,000 నాకు ఉన్నట్టు. అంటే ఇప్పుడు కనుక నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని దాన్ని అమ్మేస్తే అలాంటప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత? ₹70,000. అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ యొక్క ట్యాక్స్ రూల్ ప్రకారం ఏంటంటే 365 రోజుల తర్వాత అమ్మే షేర్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏవైతే ఉంటాయో దానికి ఫస్ట్ 1 lakh రూపీస్ వరకు మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఫస్ట్ 1 lakh ప్రాఫిట్ మనం సంపాదించేంత వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. అందుకని ఫస్ట్ నేను ఈ ₹70,000 సంపాదించాను కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ నేను ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు, జీరో ట్యాక్స్. కానీ ఈ షేర్స్ని నేను ఇలాగే హోల్డ్ చేసుకున్నాను అనుకుందాం. సో ఈ సిడిఎస్ఎల్ షేర్స్ని 10 ఏళ్ల పాటు నేను హోల్డ్ చేసుకుని నేను అనుకున్నట్టుగా ఇది 10,000కి రీచ్ అయిందే అనుకుందాం. అలాంటప్పుడు ఈ స్టాక్ నుంచి నేను సంపాదించిన డబ్బులు ఎంత అవుతుందంటే 10,000 ఇంటూ నా దగ్గర ఉన్న 100 షేర్లు, అంటే దాదాపు ₹10,00,000 నేను సంపాదిస్తాను. అంటే ఓవరాల్గా నేను ఇన్వెస్ట్ చేసింది ₹1,00,000 కాబట్టి నాకు ప్రాఫిట్ ₹9,00,000 వచ్చింది. అయితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ యొక్క రూల్ ఏంటి? 365 డేస్ కంటే ఎక్కువ రోజులు మనం ఒక కంపెనీ యొక్క షేర్ని కానీ మ్యూచువల్ ఫండ్ని కానీ హోల్డ్ చేసుకుని ఫస్ట్ 1 lakh రూపీస్ వచ్చేంత వరకు మనం ఎలాంటి ప్రాఫిట్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ నాకు 9,00,000 ప్రాఫిట్ వచ్చింది కదా. అంటే ఓవరాల్గా నాకు ఫస్ట్ 1,00,000 మీద నేను ప్రాఫిట్కి ట్యాక్స్ పే చేయకపోతే రిమైనింగ్ 8 lakh రూపీస్కి నేను ట్యాక్స్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ 8 lakhsకి మనం 10% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా 10 సంవత్సరాల తర్వాత నేను సిడిఎస్ఎల్ అమ్మడం ద్వారా ₹80,000 ట్యాక్స్ పే చేయాలి. వేరాజ్ నేను అదే ఈ సంవత్సరంలో అమ్మేసి, అంటే ₹1,000 కొన్న షేర్ని ₹1,700 నేను అమ్మేస్తూ ₹70,000 ప్రాఫిట్ నేను బుక్ చేసుకున్నా కూడా స్టిల్ నేను ఎలాంటి ట్యాక్స్ పే చేయట్లేదు. అండ్ అలాగే ఈ 1700 రూపీస్లో నేను అమ్మిన తర్వాత నెక్స్ట్ డేనే నేను ఈ కంపెనీ యొక్క షేర్ని మళ్ళీ కొంటాను. మేబీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు. సరే, ఈ రోజు నేను 1700కి దీన్ని అమ్మేస్తున్నాను, రేపటి రోజున మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఇది 1730కో లేదా 1750కో పెరిగిపోతే పరిస్థితి ఏంటి? ఈ ₹30 లేదా ₹50 మిస్ అవుతాం కదా అని అనుకుంటున్నారా? మీలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న సొల్యూషన్ ఉంది. ఏంటంటే 2 డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి మీ దగ్గర అని అనుకోండి. అలాంటప్పుడు మీరు ఒక డీమ్యాట్ అకౌంట్లో 1700 రూపీస్కి మీరు దీన్ని సెల్ చేయగానే, అంటే మీరు ఏదైతే డీమ్యాట్ అకౌంట్లో కొన్నారో అదే అకౌంట్లో కనుక మీరు సెల్ చేసి అదే రోజున ఇమ్మీడియట్గా డబ్బులు పెట్టుకొని
ఇంకొకటి సెకండ్ డీమ్యాట్ అకౌంట్లో 1700 రూపీస్కి మళ్ళీ బై చేయండి. అప్పుడు కూడా మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండా ఈ 70,000 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ విషయం తెలియక చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ని చాలా లాంగ్ టైమ్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్ హోల్డ్ చేసుకుంటూ ఒకేసారి వాళ్ళకి డబ్బులు వచ్చిన తర్వాత ఒక 10 లక్షలు 20 లక్షలు ప్రాఫిట్ వచ్చిన తర్వాత 1,00,000 నుంచి 2,00,000 రూపాయలు ట్యాక్సెస్ పే చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎవ్రీ ఇయర్ దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ డేనే దాన్ని కొంటూ ఇలా గనక చేసుకున్నాము అంటే ఫస్ట్ 1,00,000 రూపీస్ వరకు మనకి ట్యాక్స్ లేదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ మనం ఒక 10,000 రూపాయలు అయితే ఖచ్చితంగా మనం సేవ్ చేసుకోగలుగుతాం. అయితే మీలో కొంతమందికి ఏం జరగచ్చు అంటే మీకు ఆల్రెడీ చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి కేసు గనక మనం చూస్తే ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ అమ్మితేనో లేకపోతే షేర్స్ అమ్మితేనో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ద్వారా 2,00,000 రూపాయలు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్నారు అనుకుందాం. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే ఈ సంవత్సరం మనం ఈ 2,00,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు ఫస్ట్ 1,00,000 మీద ట్యాక్స్ పే చేయకుండా రిమైనింగ్ 1,00,000కి 10,000 రూపీస్ మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది కదా. కానీ ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో గనక 1 ఇయర్ బ్యాక్ కొని అంటే 365 డేస్ కంటే ముందు కొన్న షేర్స్ ఏవైనా లాస్లో ఉన్నాయంటే వాటిని అమ్మేసి దాదాపు 1,00,000 రూపాయల లాస్ కనుక మనం బుక్ చేసుకున్నాము అండ్ అలాగే వాటిని మనం ఇన్వెస్ట్మెంట్ లాగా బై చేసాం కదా, కాబట్టి వాటిని మళ్ళీ మనం కొనుక్కున్నాము అని అనుకోండి. అలాంటప్పుడు మనం 2,00,000 ప్రాఫిట్లో నుంచి 1,00,000 రూపాయలు లాస్ కనుక తీసేస్తే ఓవరాల్గా మనకి అగైన్ 1,00,000 ప్రాఫిట్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మనం జీరో ట్యాక్స్, ఎలాంటి ట్యాక్స్ పే చేయకుండానే ఈ ఫినాన్షియల్ ఇయర్ని స్కిప్ చేయగలుగుతాం. సో ప్రాఫిట్ కానీ లేదా లాస్ కానీ మీరు బుక్ చేసుకునేటప్పుడు ఈ రోజు కనుక మనం షేర్స్ని అమ్మేసి రేపటి రోజున కొనాలి అని అంటే సడన్గా పెరిగిపోతాయేమో అని భయపడితే అలాంటప్పుడు 2 డీమ్యాట్ అకౌంట్స్ ఫార్ములాని యూస్ చేయండి. సింపుల్గా మీరు ఒక డీమ్యాట్ అకౌంట్లో అమ్ముతున్నారంటే ఇమీడియట్గా ఇంకొక డీమ్యాట్ అకౌంట్లో బై చేయండి. అయితే మనం మెయిన్ పార్ట్ ఆఫ్ ది వీడియోకి వెళ్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొన్న షేర్స్లో ఏదైనా వాటికి బోనస్ వచ్చింది అని అనుకుందాం. దీన్ని ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను అంటే ఇదే కేసు నాకు జరిగిందనమాట. సో నేను యాక్చువల్గా సొనాటా సాఫ్ట్వేర్ అనే కంపెనీని 440 రూపీస్లో 25 నవంబర్ 2022 దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ నేను బై చేశాను అనమాట. అయితే ఇందులో బోనస్ అలాట్ చేయడం జరిగింది. సో 12 డిసెంబర్ 2023లో యాక్చువల్గా ఇది 2023లో బోనస్ ఇష్యూ చేశారు. 1:1 బోనస్ ఇష్యూ చేయడం జరిగిందనమాట. సో దానివల్ల ఏమైందంటే నేను కొన్న 100 షేర్స్ కాస్త 200 అయ్యాయి. యాక్చువల్గా ఈ కంపెనీలో నేను దాదాపు 100 షేర్స్ బై చేశాను, అంటే 44,000 రూపీస్ ఇందులో ఇన్వెస్ట్ చేశాను. యాక్చువల్గా యాజ్ ఆన్ డేట్ నేను 440లో కొన్న షేర్ 1,460 రూపీస్ దాకా పెరిగి 100 షేర్స్తో 1,46,000 రూపీస్ అవ్వాలి. కానీ బోనస్ ఇష్యూ చేయడం వల్ల ఏమైందంటే అది కూడా 1:1 బోనస్ ఇష్యూ చేయడం వల్ల ఏమైందంటే నేను కొన్న 100 షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి 200 షేర్స్ అయ్యాయి. అండ్ అలాగే యాక్చువల్గా ఈరోజు 1,460 రూపాయలు ఉండాల్సిన షేర్ ప్రైస్ కాస్త సగం అయ్యి 730 దగ్గర ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. యాక్చువల్గా నాకు బోనస్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంతకుముందు కూడా నాకు 1,46,000 రూపీస్ నా అమౌంట్ ఉంది. ఇప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తే 730 రూపీస్ దగ్గర స్టాక్ ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉంటే 200 క్వాంటిటీ ఉన్నాయి నా దగ్గర. 1,46,000 రూపీస్ సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాఫిట్ నాకు ఉంది. కాకపోతే దీని యొక్క ట్యాక్స్ క్యాలిక్యులేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో ఏంటి ఆ డిఫరెన్స్? ఈ సొనాటా సాఫ్ట్వేర్కి బోనస్ ఇవ్వడం వల్ల ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా మారింది? ఈ రోజు నేను అమ్మితే నేను ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది? దానికి టేబులర్ ఫార్మాట్లో క్యాలిక్యులేషన్ చూద్దాం. యాక్చువల్గా నేను 25 నవంబర్ 2022లో అంటే 1.5 ఇయర్ బ్యాక్ సొనాటా సాఫ్ట్వేర్ 100 షేర్స్ నేను కొన్నాను అనమాట. అయితే ఈ సొనాటా సాఫ్ట్వేర్ బోనస్ ఇష్యూ చేసింది అది కూడా 12 డిసెంబర్ 2023లో. కాబట్టి వాళ్ళు ఒక 100 షేర్స్ నాకు ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే బోనస్ ఇవ్వకముందు నేను ఎప్పుడైతే కొన్నానో ఆ డేట్ నుంచి కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికీ 365+ డేస్ అవుతుంది. కాబట్టి ఇది నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లోకి వెళ్తుంది. అదే ఒకవేళ నేను ఇక్కడ 12 డిసెంబర్ 2023లో వీళ్ళు ఫ్రీగా నాకు బోనస్ షేర్స్ 100 ఇచ్చారు కదా, యాక్చువల్గా ఆ షేర్స్ని నేను 12 డిసెంబర్ 2023లో కొన్నట్టు అవుతుంది. కాబట్టి కేవలం 60 రోజులు మాత్రమే ఈ షేర్స్ని కొన్నట్టుగా అవుతుందన్నమాట. అందుకని నేను ఇప్పుడు ఒకవేళ 200 షేర్స్ నా దగ్గర ఉన్న మొత్తం అమ్మేశాను అని అంటే అలాంటప్పుడు నాకు ఫస్ట్ 100 షేర్స్ ఏమో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ నేను పే చేయాల్సి వస్తుంది. వేరే సెకండ్ 100 షేర్స్ ఏవైతే బోనస్ ఇచ్చారో వాటికి నేను షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ నేను మొత్తం 200 షేర్స్ అమ్మేసామని అనుకుందాం. అలాంటప్పుడు నాకు ఇక్కడ బై ప్రైస్ కనుక నేను అబ్జర్వ్ చేస్తే 440 రూపీస్ దగ్గర నేను బై చేశాను. వేరేస్ బోనస్ షేర్స్ అనేవి నేను ఏం పెట్టకుండా వచ్చింది కాబట్టి నా ప్రైస్ అనేది 0 అవుతుంది. వేరే సెల్ ప్రైస్ వచ్చేసి 730 రూపీస్ దగ్గర ఇప్పుడు ట్రేడ్ అవుతుంది.
కాబట్టి 730 రూపీస్ దగ్గర గనక వీటిని అమ్మేస్తే నాకు ప్రాఫిట్ నేను కొన్న షేర్స్‌లో 29,000 రూపీస్ ఉంటే బోనస్ ఇచ్చిన షేర్స్ ద్వారా 73,000 రూపాయలు నాకు ప్రాఫిట్ అవుతుంది. అయితే కేవలం నేను ఏ షేర్స్ అమ్మట్లేదు. ఓన్లీ సొనాటా సాఫ్ట్‌వేర్ ఒక్కటే అమ్ముతున్నాను అండ్ 365 డేస్ తర్వాత అమ్ముతున్నాను కాబట్టి ఈ 29,000 ఏదైతే ఉందో ఫస్ట్ 1,00,000 లోపు కన్సిడర్ చేసుకొని 0% ట్యాక్స్ అని అనుకోవచ్చు. వేరాస్ ఈ 73,000 అనేవి నాకు బోనస్ ఇష్యూ చేశారు కాబట్టి నేను దీన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్‌లోకి తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు దీనికి నేను 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 10,950 రూపాయలు నేను ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందన్నమాట. బట్ అదే నేను సొనాటా సాఫ్ట్‌వేరే కాకుండా ఇంకా చాలా షేర్స్ అమ్మాను, మ్యూచువల్ ఫండ్స్ అమ్మాను. ఆల్రెడీ నాకు 1,00,000 లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ మొత్తం నేను దాటేశాను అని అనుకుంటే అలాంటప్పుడు అసలు ఇంకా సొనాటా సాఫ్ట్‌వేర్‌ని టచ్ చేయొద్దు. బట్ స్టిల్ ఒకవేళ నాకు ఏదో షేర్స్ అమ్మడం ద్వారా ఒక 75,000 రూపీస్ వరకు నాకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వచ్చింది. ఇంకా ఒక 25,000 రూపీస్ నాకు బ్యాలెన్స్ ఉంది అని అనుకున్నప్పుడు మనం ఫస్ట్ 100 షేర్స్‌ని సెల్ చేసుకోవచ్చు. లేదా 70 ఆర్ 80 షేర్స్‌ని కూడా సెల్ చేయొచ్చు. సో ఇలా సెల్ చేయడం ద్వారా మనం 25,000 రూపీస్ అంటే ఇక్కడ 75,000 ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అని అనుకుంటే రిమైనింగ్ 25,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చేలాగా క్యాలిక్యులేట్ చేసుకొని అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్‌ని సెల్ చేస్తే అగైన్ మనం 0% ట్యాక్స్ అనేది పే చేయొచ్చనమాట. 100 కంటే ఎక్కువ షేర్స్ మనం అమ్ముతున్నామంటే అవి బోనస్ షేర్స్‌లో నుంచి వస్తాయి. బోనస్ షేర్స్ 0 ప్రైస్‌కి మనం బై చేసినట్టు అవుతుంది. కాబట్టి మనం బోనస్ ఇచ్చిన వెంటనే గనక అమ్ముతున్నాము అని అంటే మనకి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది పడుతుంది. సో అందుకనే మీరు ఎప్పుడైతే బోనస్ షేర్స్‌ని కొంటున్నారో బోనస్ రాకముందు కొని వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత పెరిగిన తర్వాత అమ్ముతూ ఉంటారో వాటిల్లో ఎక్కువగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాటి క్యాలిక్యులేషన్స్ చూసుకోవడం కూడా ఇంపార్టెంటే. అయితే బోనస్‌కి ఇలాగ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ ఎలా అయితే సెపరేట్‌గా ఉన్నాయో మనకి స్ప్లిట్ కూడా అలాగే ఉంటాయని అనుకోవద్దు. స్ప్లిట్‌ని చాలా నార్మల్ కండిషన్‌గా మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇప్పుడు ఇదే సొనాటా సాఫ్ట్‌వేర్ నాకు బోనస్ కాకుండా స్ప్లిట్ గనక అయి ఉంటే నేను యాక్చువల్‌గా 440 రూపీస్ దగ్గర బై చేశాను. 100 క్వాంటిటీ బై చేశాను. కాబట్టి 44,000 రూపీస్ నేను ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఆ కంపెనీ గనక 730 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ స్ప్లిట్ అవ్వడం వల్ల 200 షేర్స్ గనక అయ్యాయి అని అనుకుంటే అలాంటప్పుడు 1,46,000 రూపీస్ నాకు ప్రాఫిట్ కనపడుతుంది. సో సింపుల్‌గా నాకు 1,02,000 రూపీస్ అనేది నాకు ప్రాఫిట్ కనపడుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను స్ప్లిట్ అయిన షేర్స్‌ని అమ్మినా కూడా నార్మల్ షేర్స్ లాగానే కన్సిడర్ చేస్తారు. బోనస్ లాగా ఎప్పుడు మనకి ఏ డేట్‌న మనకి బోనస్ వచ్చింది అక్కడి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అని క్యాలిక్యులేట్ చేయరనమాట. కాబట్టి స్ప్లిట్ అయినప్పుడు మనం నార్మల్ టాక్సేషన్ లాగా మనం ఎంతకి కొన్నాము, ఎంతకి అమ్మాము, ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్‌కి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో స్ప్లిట్‌కి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లేవు. కేవలం బోనస్‌కి మాత్రమే మనకి ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇది స్పెసిఫిక్‌గా చెప్పడానికి రీజన్ ఏంటి అని అంటే జనరల్‌గా బోనస్ వచ్చిన షేర్స్‌ని ఎవరైతే అమ్ముతూ ఉంటారో వాళ్ళకి తెలియకుండా ఎక్కువ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది. అందుకోసమనే మనం ట్యాక్స్‌ని తగ్గించుకోవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి మనం యాజ్ అన్ ఇన్వెస్టర్ స్టాక్స్‌ని కానీ మ్యూచువల్ ఫండ్స్‌ని కానీ అమ్ముతున్నప్పుడు మనకి ప్రాఫిట్ బుకింగ్ ద్వారా లేదా లాస్ బుకింగ్ ద్వారా లేదా ఇలాంటి బోనస్ అడ్జస్ట్మెంట్స్ గురించి స్ప్లిట్ అడ్జస్ట్మెంట్స్ గురించి తెలిసి దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటూ ట్యాక్స్‌ని తగ్గించుకుంటూ ఉండొచ్చు. సో నేను ఈ వీడియోలో చెప్పిన విధానంగా ఎవ్రీ ఇయర్ ఒక 10,000 రూపీస్ అయితే మనం ఈజీగా ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఓవర్ లాంగ్ టైం పీరియడ్ ఆబ్వియస్‌గా ఎవ్రీ ఇయర్ మనం 10,000 రూపీస్ సేవ్ చేసుకున్నట్టే అవుతుంది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.